హలో ఎవరిబడి. ఈ పాఠ్యాంశము మొదటి సంవత్సరపు విద్యార్థులకు మల్బరీ సాగు అనే మొదటి పేపర్లో మల్బరీ కల్టివేషన్ అనే అంశాన్ని మన బిఐఈ వారు ఉంచడం జరిగింది. దాన్ని నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. నా పేరు ముందుగానే మీకు తెలుసు, అయినా ఇంకొకసారి మీకు గుర్తు చేయడానికి డిఎస్ ప్రభాకర్ రావు, జూనియర్ లెక్చరర్ ఇన్ సెరికల్చర్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కళ్యాణ్ దుర్గ్. ఇందులో పాఠ్యాంశాలు ఇంట్రడక్షన్, కల్చరల్ ప్రాక్టీసెస్ అంటే వ్యవసాయ పద్ధతులు లేదా ప్రాక్టీస్, అంతర కృషి లాంటివి, గార్డెన్ ఇంప్లిమెంట్స్ అంటే తోట పరికరాలు, వీడ్స్ అండ్ ఇంటర్ కల్టివేషన్ కలుపు మొక్కలు, వాటిని నివారణ ఏ విధంగా చేయాలి అనే అంశము, ప్రూనింగ్ అండ్ ట్రైనింగ్, ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ షెడ్ అంటే నీటి యొక్క ఆవశ్యకత, తర్వాత మెథడ్స్ ఆఫ్ ఇరిగేషన్ అంటే నీటిపారుదల వ్యవస్థలు, డీటెయిల్డ్ స్టడీ ఆఫ్ డ్రిప్ ఇరిగేషన్ అనే అంశాలని మీ ముందు ఉంచబోతున్నాను. ముందుగా మల్బరీ సాగు వసంత ఋతువు ప్రారంభంలో, ఆకురాలే కాలం చివరిలోనూ ప్రారంభించినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. చలికాలంలో, ఎండాకాలంలో నాటడం మంచిది. కాబట్టి నాట్లు వేసేటప్పుడు మొక్కల దూరం మరియు శీతోష్ణ స్థితి అంటే వర్షపాతము, సూర్యరశ్మి, ఉష్ణోగ్రత మొదలైన అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. నేలలో పోషక పదార్థాలు అన్న అంశాలు చాలా ముఖ్యమైనవి. సాగు చేసేటప్పుడు మల్బరీ పద్ధతి, రకము అనే అంశాల మీద మల్బరీ సాగు తోట ఆధారపడి ఉంటాయి. అందువల్ల ముందుగా మల్బరీ రకం ఎంపిక చేసుకోవాలి. ఇదివరకనే ముందు పాఠ్యంలో మీరు నేర్చుకోవడం జరిగినది. తర్వాత ఆకు కోత పద్ధతి కూడా తెలుసుకోవడం జరిగింది. ప్రూనింగ్, తర్వాత కలుపు తీత, అంతర్కృషి అనే అంశాలను మీరు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. కలుపు మొక్కల్ని నిర్మూలిస్తూ పొలంలో నేలను గుల్లగా చేయడం వల్ల వర్షపు నీరు నేలలోకి బాగా లోతు వరకు ఇంకడం వల్ల మొక్కకు పోషణ తోడ్పడుతుంది. దీనివల్ల గాలి నేల పొరలలోకి ప్రవేశించడానికి కూడా మంచి అవకాశం కలుగుతుంది. సాధారణంగా కలుపు మొక్కలు పొలంలోని పోషక పదార్థాలు, నీరు, గాలి, వెలుతురు మొదలైన వాటి కోసం మల్బరీ పంటతో పాటు పోటీ పడుతుంటాయి. కానీ కలుపు మొక్కలు పైరు మొక్కలతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకొని నేరుగా మొక్కల నుంచే నీటిని, ఆహార పదార్థాలను కూడా గ్రహిస్తాయి. అందువల్ల మొక్కల పెరుగుదల తగ్గి బలహీనమై దిగుబడి కూడా తగ్గిపోతుంది. మల్బరీ చివరి దశలో తోటలోని కలుపును అదుపు చేయాలి. కలుపు మొక్కలు చీడలకు ఆశ్రయం ఇచ్చినట్టయితే వాటి అభివృద్ధికి తోడ్పడతాయి. కాబట్టి కలుపు మొక్కల్ని మనము ఎలాంటి పరిస్థితుల్లోనూ తోటలో ఉంచుకోకుండా జాగ్రత్త పడాలి. మల్బరీ మొక్కలు నాటిన 6 మాసాల్లోపు 2 సార్లు కలుపు తీయాలి. నాట్లు వేసిన తర్వాత 2 నెలల తర్వాత మరి ఒకసారి, తర్వాత 2 నుండి 3 నెలలకు మరొకసారి కలుపు తీయాలి. వరుస మధ్యలో 15 సెంటీమీటర్ల లోతు తవ్వడం వల్ల మట్టి బాగా వదులై కలుపు మొక్కలను వేళ్లతో సహా పెకలించడానికి వీలవుతుంది. దీనివల్ల మల్బరీ పెరుగుదలకు మంచి అవకాశం దొరుకుతుంది. కలుపును మల్బరీ నాటిన మొదటి సంవత్సరంలోనే అదుపు చేయాలి. ఈ ప్రక్రియలో నేల గుల్లవడమే కాకుండా గాలి ప్రసారం బాగా జరిగి రోగాలు రాకుండా ఉంటాయి. మట్టి వదులుగా ఉండడం వల్ల నీరు తేలికగా భూమిలోకి ఇంకి మొక్కకు కావలసిన తేమను, నిల్వను అందిస్తుంది. అంతరకృషి, దీనిని మనుషుల చేత నాగలి, గుంటక, గొర్రు యాంత్రిక పరికరాలతో నిర్వహించాలి. మొదటిసారిగా కలుపును మనుషులతో తీయించడం శ్రేయస్కరం. ఎందుకంటే ఈ దశలో మల్బరీ చిగురు దశలోనూ ఉండి పశువులతో గొర్రుకు తగిలించినప్పుడు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కనుక తర్వాత మనుషుల చేత, గొర్రు చేత తరలించవచ్చు. 2వ సంవత్సరం నుంచి పశువుల చేత నిరాటంకంగా నాగలి లేదా గుంటుకను లేదా
వరుసల మధ్య తోలి అంతర కృషి చేయాలి. మల్బరీ వర్షాధార మరియు నీటి సాగు తోటల్లో వరుసల మధ్య దున్ని వరుసకు కట్టలు కట్టి మొక్కకు వేళ్ల చుట్టూ తేమ ఉండేలా నిల్వ చేయాలి. కాలువలో ఎండు ఆకులు, పశువులు తినని ఎండుగడ్డి పరిచి కలుపును కొంతవరకు అదుపు చేయవచ్చు. ఈ మధ్యకాలంలో కలుపు మొక్కలను నిర్మూలించడానికి అనేక రసాయన మందులను కూడా వినియోగిస్తున్నారు. వాటిని వీడిసైడ్స్ లేదా కలుపు నాశినులు అని పిలుస్తారు. నీటిలో వీటిని వేసి ఇందులో ముఖ్యమైనవి తీసుకుని చూసినట్టయితే సిమెజాన్, క్యారమాక్స్, పారాక్విట్, డెవలపర్. వీటిలో ఒకదాని నుంచి 50 నుండి 100 గ్రాములు 200 లీటర్లలో కలిపి ఎకరం విస్తీర్ణంలో మార్చి నుండి ఏప్రిల్ నెలలో మొక్కలు కత్తిరించిన తర్వాత వాడినట్టయితే మనకి ఫలితం ఆశించినంతగా ఉంటుంది. తర్వాత వర్షాధార మల్బరీ సాగు. ఇందులో గుంట పద్ధతి అవలంబిస్తారు. ఇందులో 90 x 90 సెంటీమీటర్ల నిడివి ఉంటుంది. అందుకు అనుగుణంగా 35 x 35 x 35 సెంటీమీటర్ల పొడవు, వెడల్పు లోతులను గుంటలను తవ్వి ఒక్కొక్క గుంతకు ఒక్కొక్క కిలో పశువుల పెంట, కాంపోస్ట్ కలిపి, ఒకవేళ బురద నేలైతే కాంపోస్టుకు తోడు 1 కిలో ఇసుక కూడా కలిపి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి గుంటలకు పూర్తిగా ఎత్తు వరకు నింపాలి. దీనికి సాధారణంగా ఇప్పుడు V1 కానీ లేదా M5 రకం కానీ లేదా M13 రకము కానీ ఇలాంటి మల్బరీని ఎంపిక చేసి త్రికోణాకృతిలో కటింగ్కు మధ్య 15 సెంటీమీటర్లు ఎడంగా నాటాలి. ఈ కటింగ్స్ను ఒక మొగ్గ నేలపైకి ఉండేలా నాటిన 15 నెలల లోపు పైన కలుపు తీసి దున్నాలి. తర్వాత నాగళ్లతో దున్నవచ్చు. ఎరువులను NPK 30-25-25 కిలో హెక్టార్కు వాడాలి. మొదటి సంవత్సరంలో నాటిన 2 నెలల తర్వాత ఒకసారి తిరిగి, 2 నెలల్లో ఒకసారి వర్షం కురిసిన తర్వాత ఎరువు వేయాలి. మొదటి దఫా కాంప్లెక్స్ ఎరువు వేయాలి. మల్బరీ నాటిన 5 నుండి 6 నెలల్లో మొదటి ఆకు కోత, ఆ తర్వాత 10 నుండి 12 వారాల తేడాతో ఇంకొక 2 సార్లు ఆకు కోయవచ్చు. వర్షాకాలం ఆరంభం కాగానే తోటను 25 సెంటీమీటర్ల లోతు బాటమ్ ప్రూనింగ్ చేసి మంచి ఫలితాలు ఉంటాయి. మల్బరీ సాగుకు కటింగ్లను ఎంపిక చేసుకోవడం చాలా వరకు మంచి శ్రేష్టమైన మల్బరీ జాతులని ఎంపిక చేసుకున్నట్టయితే బాగా వృద్ధి చెందుతాయి. అయితే మల్బరీ గ్రాఫ్టింగ్ అంటే అంట్లు కట్టడం, అంట్లు తొక్కడం ద్వారా కూడా పెంచవచ్చు. దీనికోసం ఎక్కువ సమయం అవసరమవుతుంది కాబట్టి కటింగ్స్ ఎంపిక చాలా శ్రేష్టమైనది, మంచిది. నాటు వేయటానికి ముందు మొక్కలను 1% బోరాక్స్ ద్రావణంలో ముంచి వేరు వ్యవస్థకు శిలీంధ్రాలు, బ్యాక్టీరియా సంక్రమణ అరికట్టి నెమటోడ్లు సోకకుండా మొక్కలకు 50 డిగ్రీ వేడి నీటిలో ఒక 2 నిమిషాలు ఉంచి పులుసు పురుగులు సోకకుండా సున్నం గంధకంలో ముంచినట్టయితే మల్బరీ కటింగ్స్ పుల్లలను నేరుగా పొలంలో నాటడానికి అనువుగా లేనప్పుడు వాటిని ఇసుకలో మడులుగా చేసి నీడకు ఉంచి తడి గోనె సంచిలో 1 వారం వరకు నిల్వ చేయవచ్చు. దీని క్యాలస్ ఏర్పడి కటింగ్స్ మంచి ఫలితాలు వస్తాయి. నీటి సాగు. మల్బరీ నీటి సాగులో బాగా అభివృద్ధి చెందుతుంది. కాన మల్బరీ తోటలో మొక్కలకు సంఖ్యకు ఆకు ఉత్పత్తి కూడా ఆధారపడి ఉంటుంది. మొక్కలు చాలా ఎక్కువైతే నీరు, లవణాలు సరిగా అందక ఏపుగా పెరగవు. ఇందులో
వరుస పద్ధతి, గుంటల పద్ధతి అనే రెండు విధానాలను కూడా అవలంబిస్తున్నారు. మొదటగా పొలాన్ని బాగా దున్ని చదును చేసి గట్లు కాలువలుగా తయారు చేస్తారు. 60 సెంటీమీటర్లు కాలువలు, లోతు 30 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు ఉన్నట్టయితే మొక్కకు మధ్య 22 సెంటీమీటర్ల దూరం ఉండాలి. గుంట పద్ధతిలో ఇందుకు మొక్కకు మధ్య 60 సెంటీమీటర్ల దూరం నాటుతారు. కాలువలు, గట్లు పైన చెప్పిన కొలతలతోనే ఏర్పాటు చేస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో M5 రకం, M3 అను అధునాతన పద్ధతిని CSR&TI వారు ప్రవేశపెట్టినారు. దీన్ని 3D పద్ధతి అని కూడా పిలవడం జరుగుతుంది. ఇందులో 90 + 90 × 150 ప్లస్ 90 90 150 పద్ధతిలోన ఈ జంట వరుసల పద్ధతిని అధునాతనంగా యాంత్రిక పరికరాలతో మల్బరీ సాగు చేయడానికి అవలంబిస్తున్నారు. కటింగ్స్ను గట్ల అంచులలో మొదళ్ళ వద్ద మట్టిని నాటిన తర్వాత మట్టిని అదిమాలి. నాటేటప్పుడు 2 పుల్లలను నాటాలి. ఒకవేళ మొలకలైతే 1 కంటే ఎక్కువగా అంటే 1 2 నాటినంటే సరిపోతుంది. 20 నుండి 23 సెంటీమీటర్ల లోతుగా నాటాలి. నాటేటప్పుడు ఒక మొగ్గ నేలపైకి ఉండాలి. నేలలో తేమను అనుసరించి 7 నుండి 8 రోజుల ఒకసారి నీటిని తడి చేయాలి. ప్రతి తడి తర్వాత తోటలో 1.5 నుండి 2 ఎకరా అంగుళం నీరు ఉండాలి. ఇందుకు కోసం కాలువలను పూర్తిగా నీటితో నింపాలి. దీనివల్ల నేల రంధ్రాల ద్వారా నీరు వేళ్లకు అందుతుంది. నాట్లు సరిగా వేసినప్పుడు అన్ని మొక్కలు సక్రమంగా ఎదిగి తోటలో బాగా ఎదుగుతుంది. చనిపోయిన మొక్కలను 4 నుండి 5 వారాల్లో గుర్తించి ఆలస్యం చేయకుండా కొత్త మొక్కలను నాటాలి. నాటిన తర్వాత 2 నెలలకు ఒకసారి గొర్రుతో దున్ని అంతర కృషి చేయాలి. ఇంకా 2 నెలల తర్వాత రెండవసారి కలుపు తీసి ఆ పైన ప్రతిసారి ఆకు కోత తర్వాత కలుపు తీయాలి. కలుపు తీసేటప్పుడు నేల గుల్లగా అయ్యి వేర్లు పెరగడానికి మంచి అవకాశం పుష్కలంగా ఏర్పడుతుంది. కలుపు తరువాత నీరు పెట్టాలి. మొక్కలకు నాటిన 5 నుండి 6 నెలలకు ఆకు కోత వస్తుంది. రెండవసారి హెక్టార్కు 50 కిలోల నత్రజని ఆకు తెంపిన తర్వాత 3 రోజుల తర్వాత నీటిని అందించాలి. మల్బరీ సాగుకి ఈ విధంగా చేయడం వల్ల మంచి దిగుబడి వస్తుంది. ప్లాంటింగ్ భారతదేశ వివిధ ప్రాంతాల్లో మల్బరీ సాగు చేసే పద్ధతులు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వర్షాధార మల్బరీ గుంటల పద్ధతిలోనూ పెంచుతారు. దీనిలో వరుసల మధ్య 75 నుండి 90 సెంటీమీటర్లు లేదా 45 × 90 సెంటీమీటర్లు దూరంలో ఉంటుంది. 0.90 × 0.90 మీటర్ల దూరం లేదా 0.75 × 0.75 మీటర్ల దూరం పాటించి అంతర్కృషి పద్ధతుల వల్ల నాగళ్ళ ద్వారా సేద్యం చేస్తారు, అంటే సాగు చేస్తారు. 90 × 0.45 మీటర్ల దూరం వరుసలో అంతర్కృషిని చేయడానికి నగళ్లతో కేవలం ఒక దుక్కు మాత్రమే దున్నటానికి వీలవుతుంది. ఇందులో హెక్టార్కు 27,000 నుండి 225 దిగుబడి వస్తుంది. ఇందులో ఒక హెక్టార్కు మొక్కలు 27,225 మొక్కల వరకు నాటవచ్చు. సాగునీటి మల్బరీలో వరుసకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ పొలాల్లోన 30 × 60 సెంటీమీటర్ల కొలతలో కాలువ గట్లను ఏర్పాటు చేస్తారు. గట్టుకు ఇరువైపులా మొక్కలను నాటడం జరుగుతుంది. మొక్కకు 10 నుండి 25 సెంటీమీటర్ల దూరం ఉంటుంది. ఈ పద్ధతిలో హెక్టార్కు 48,400 మొక్కలు నాటడానికి వీలవుతుంది. ప్రస్తుత పరిస్థితులలో 3 డైమెన్షన్లో మొక్కలను నాటడం జరుగుతుంది. ఇందుకు గాను 90 + 90 + 150 మరియు 90 + 90 + 150 పద్ధతిలోన
వరుసకు 9 మొక్కలు వస్తాయి. ఈ విధంగా మొక్కలను నాటడం వలన యాంత్రిక పరికరంలో మల్బరీ సాగు చేయడానికి అనువుగా ఉంటుంది. గార్డెన్ ఇంప్లిమెంట్స్ అంటే తోట పరికరాలు. ఇక్కడ మీకు ముఖ్యమైన పరికరాలను పరిచయం చేయబోతున్నాము. ముందుగా త్రవ్వడానికి ఉపయోగించే పరికరాలు. హ్యాండ్ కుద్దలి. ఇది చేత ఇనుముతో తయారు చేసి ఒక కర్ర పిడి ఉంటుంది. దీన్ని తవ్వడానికి ఉపయోగిస్తారు. దీనితో 8 నుండి 10 ఇంచీల లోతు నేలను తవ్వడానికి అనువుగా ఉంటుంది. క్రౌబార్ అంటే గుణపం. ఇది 6 అడుగుల పొడవు ఉంటుంది. 2 ఇంచీల డయామీటర్తో ఉండి కింద ఒక మొన పదునుగా ఉంటుంది. తర్వాత దీన్ని తవ్వడానికి, గుంతలు తీయడానికి ఉపయోగిస్తారు. పికాక్స్. ఇది 2 వైపులా పదునుగా ఉంటుంది. ఒక వైపున బ్లేడులా ఉంటుంది, రెండవ మొన పదునుగా ఉండి కోసుగా ఉంటుంది. మధ్యలో ఒక రంధ్రం ఉండి కర్ర పిడిని వేయడానికి అనువుగా ఉంటుంది. దీనితో కొన్ని చెట్లను నరకడానికి, తర్వాత మట్టి పెళ్ళలను పగలగొట్టడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. గుంతలు తవ్వడానికి కూడా దీనిని వాడవచ్చు. డిగ్గింగ్ ఫోర్క్. ఇది 12 ఇంచీల వుడన్ హ్యాండిల్కు ఒక భాగాన అంటే ఒక కొనకి 3 లేదా 5 ఫ్రింజెస్ లేదా పళ్ళ లాంటి నిర్మాణాలు ఉంటాయి. దీంతో మట్టిని పగలగొట్టడానికి, తర్వాత నేలను మిక్స్ చేయడానికి, అంటే మట్టిలో వేసిన సేంద్రియ ఎరువును కలపడానికి కూడా దీనిని ఉపయోగిస్తున్నారు. హ్యాండ్ కల్టివేటర్. దీన్ని నేలను వదులు చేయడానికి, ఇంటర్ కల్టివేషన్ అంటే అంతర సాగు చేయడానికి, తర్వాత గ్రాస్ అంటే గడ్డిని తొలగించడానికి దీంతో ఉపయోగిస్తున్నారు. దీనికి 5 ఫ్రాంగ్స్ అంటే 5 పళ్ళలాంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని ఒక కర్రపిడికి అమర్చి ఉంటారు. దీంతో ఎక్కువగా గడ్డిని తొలగించడానికి ఉపయోగిస్తారు. హోయ్ అండ్ రేక్. ఈ హోయ్ మరియు రేక్ అనే 2 సాధనాలను ఒక పరికరంలో తయారు చేసిన సాధనము. ఇది 14 సెంటీమీటర్ల పొడవు ఉండి 15 సెంటీమీటర్లు పొడవు కలిగి ఉంటుంది. ఇందులో ఫ్రాంగ్స్ ఉంటాయి. దీనితో నేలను లోతగా లేదా పైనే తవ్వడానికి ఉపయోగిస్తుంటారు అన్నమాట. సాధారణంగా ఈ పరికరాన్ని తడి నేలను తవ్వడానికి ఉపయోగిస్తారు మరియు వీడింగ్ చేయడానికి అంటే కలుపు మొక్కలను తీయడానికి కూడా ఉపయోగిస్తారు. గార్డెన్ ఫోర్క్. ఇది చేత ఇనుముతో పొడవుగా ఉన్న ఒక పొడవాటి పరికరము. దీనికి అల్యూమినియంతో తయారు చేసిన ఒక పదునైన పాయింటెడ్ అంటే మొన తేలి ఉన్న ఫ్రాంగ్స్ ఉంటుంది. దీనితో ఇంటర్ కల్టివేషన్ అంటే అంతర సాగు చేయడానికి ఈ పరికరాన్ని ఉపయోగించడం జరుగుతుంది. షోవెల్. ఇది ఒక పొడవాటి కర్ర హ్యాండిల్కు బ్లేడ్లా ఉన్న పరికరము. దీనితో నేలను ముందుకు తోయడానికి ఉపయోగిస్తారు.
డిబ్లర్. ఈ సాధనంతో నాట్లు వేయనప్పుడు లేదా కటింగ్స్ నాటడానికి, నేలలో రంధ్రాలు చేయడానికి ఒక పదునైన మొనదేలిన నిర్మాణాన్ని ఒక కర్రపిడికి అమర్చి రంధ్రాలు చేయడానికి ఉపయోగిస్తారు. ట్రాన్స్ప్లాంటింగ్ ట్రావెల్. దీంతో మొక్కలు తీసిన తర్వాత శాప్లింగ్స్ను ఒక చోటు నుంచి మరొక చోటికి తీసుకువెళ్ళడానికి ఉపయోగించే సాధనం. ప్రాపిగేషన్ ఇంప్లిమెంట్స్ అంటే బిల్ హుక్, ఫస్ట్ మచ్చు. దీన్ని 12 ఇంచీల పొడవు గల బ్లేడ్కు, పదునైన బ్లేడ్కు 6 ఇంచీల ఒక హ్యాండిల్ ఉంటుంది. ఇది బాగా పదునుగా ఉన్న ఆయుధం. దీనితో కటింగ్స్ తయారు చేయడానికి, ఎక్కువగా పెరిగిన పొదలను నరకడానికి ఉపయోగిస్తారు. బడ్డింగ్ నైఫ్. దీంతో, ఈ సాధనంతో మొగ్గ గ్రాఫ్టింగ్ చేయడానికి ఈ పరికరాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ప్రూనింగ్ ఇంప్లిమెంట్స్, ప్రూనింగ్ సా మరియు ప్రూనింగ్ సికెల్, సికేచరు అలాంటివి ఉంటాయి. వీటితో ప్రూనింగ్ చేయడానికి, కొమ్మలను తొలగించడానికి ఉపయోగించడం జరుగుతుంది. ప్రూనింగ్ సికెల్లో ఇది పదునుగా ఉన్న సికెల్, వంపు తిరిగిన ఆయుధం. 5 ఇంచీల పొడవు ఉంటుంది. దీనిలో లోపలి ఎడ్జ్ బాగా పదునుగా ఉంటుంది, బ్లేడ్లా ఉంటుంది. కటింగ్స్ను తయారు చేయడానికి, చిన్న చిన్న కొమ్మలను నరకడానికి ఉపయోగిస్తారు. సికేచర్స్. దీంతో వంపు తిరిగిన దవడల్లాంటి 2 నిర్మాణాలని మధ్యలో అమర్చి ఉంటారు. ఒక పక్కన హ్యాండిల్స్ ఉంటుంది. ఈ హ్యాండిల్స్ బలంగా ఒత్తినట్టయితే కటింగ్స్ను తర్వాత కొమ్మలను ప్రూన్ చేయడానికి కూడా ఉపయోగించడానికి వాడుతారు. తర్వాత ఇతర పరికరాలైన వాటర్ క్యాన్, రోజ్ వాటర్ క్యాన్ అంటారు. దీంతో నీటిని మొక్కలను, అంటే నర్సరీ మొక్కలకు నీళ్లను తడపడానికి ఉపయోగిస్తారు. వాటరింగ్ పాట్. దీన్ని నీటిని తెచ్చుకోవడానికి, తర్వాత కూలీలకు నీళ్లు అందివ్వడానికి ఉపయోగిస్తారు. ఐరన్ పాన్. ఐరన్ పాన్తో సాధారణంగా ఎరువులను తీసుకురావడానికి, FYM ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి, అంటే పొలంలోనే ఒక చోటు నుండి మరొక చోటుకి తీసుకువెళ్ళడానికి ఉపయోగిస్తారు. స్ప్రేయర్. మందు ద్రావణాన్ని పిచికారీ చేయడానికి ఈ పరికరాన్ని వాడడం జరుగుతుంది. తర్వాత కలుపు తీయడానికి స్పేడ్, ఆ తర్వాత మరికొన్ని పరికరాలని వాడడం జరుగుతుంది. కలుపు మొక్కలు. ఇందులో ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు. అంటే ఏకదళ బీజాలు అంటే మొక్క మొలకెత్తేటప్పుడు ఒకే బీజదళము వచ్చినట్టయితే, ఉదాహరణకి సైప్రస్ రొటండస్, సైనోడాన్ డక్టలైన్ అన్నవి ఏకదళ బీజాలు. ద్విదళ బీజాలు తీసుకున్నట్టయితే ట్రైడాక్స్, క్రోటాన్, ఇవి 2 కూడా ద్విదళ బీజాలకి చెందిన మొక్కలు. జీవితకాలం వ్యవధిని అనుసరించి 3 సమూహాలుగా ఉంటాయి. ఇవి వార్షిక, ద్వివార్షిక, బహువార్షికగా పెరిగే కలుపు మొక్కలు. కొన్ని పరాన్నజీవ మొక్కలు కూడా ఉంటాయి. ఇందులో పూర్తి లేదా పాక్షిక పరాన్నజీవి మొక్కలు కూడా ఉంటాయి. కలుపు మొక్కలకి సాధారణంగా ఈ క్రింది నిర్వచనాలని చెప్తూ ఉంటారు. పొలంలో పెంచే మొక్కలు కాకుండా ఇతర మొక్కలన్నీ కూడా కలుపు మొక్కలే, లేదా పనికిరాని మొక్కలన్నీ కలుపు మొక్కలు అంటారు. పనికిరాని హానికరమైన విషపూరితమైన మొక్కల్ని కూడా కలుపు మొక్కలు అంటారు. ప్రజల అవసరాలకు విరుద్ధంగా ఉండే మొక్కల్ని కూడా, పెరిగే మొక్కల్ని కలుపు మొక్కలని నిర్వచిస్తారు. కలుపు మొక్కల వల్ల జరిగే హాని చూసినట్టయితే, ప్రపంచంలో 2,50,000 మొక్కలు జాతుల్లో 15 జాతుల మొక్కలు మాత్రమే పంటలుగా
90% ప్రపంచ ప్రజల ఆహార అవసరాలకు తీరుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 67,000 కలుపు మొక్కలు పంటలతో పోటీ పడుతూ సమస్యగా మారినాయి. ఒక అంచనా ఉంది. ఇందులో 67 నుండి 76 కలుపు మొక్కలు మాత్రం క్లిష్టమైన కలుపు మొక్కలుగా ఉన్నాయి. కలుపు మొక్కలు తమ పెరుగుదలకు అవసరమైన అవసరాలను పైరు మొక్కలతో పంచుకుంటాయి. దీనివల్ల పంట దిగుబడి నాణ్యత తగ్గుతుంది. ఈ మొక్కల చీడలకు కూడా ఆశ్రయం ఇస్తాయి. వీటికి ప్రకృతి సిద్ధంగా కొన్ని సహజ లక్షణాలు ఉండడంతో పైరు మొక్కల కంటే ఎక్కువ మనుగడ శక్తి కలిగి ఉంటాయి. పైరుతో పోటీపడి దిగుబడినిస్తాయి. ఒక పైరులోని కలుపు మొక్క పైరు కోతకు వచ్చే వ్యవధిలో 2 లేదా 3 జీవిత చక్రాలను పూర్తి చేస్తాయి. వాటి విత్తనాలు భూస్థాపితం అవుతాయి. వాటి విత్తనోత్పత్తి అధిక బహువార్షిక కలుపు మొక్కల్లో తుంగ, గరక, కాయలు, దుంపలు, వేళ్ళు నేలలో అంటుకొని నిర్మూలనకు కష్టమవుతుంది. మొక్కలతో పాటు పెరిగే కలుపు మొక్కలు పైరు మొక్కల కంటే ఎక్కువ స్థాయిలో గ్రహించి పైరుకు దక్కకుండా చేస్తాయి. ఇది వర్షాధార పంటలకు చాలా నష్టం. మొక్కల పెరుగుదలలో తగినంత పోషక పదార్థాలను లభించకపోయినట్టయితే వాటి పెరుగుదల తగ్గిపోతుంది. కలుపు మొక్కలు ఈ పోషక పదార్థాల మొక్కలతో పోటీ పడతాయి. ఈ పోషక పదార్థాలు వివిధ పైరుల్లో హెక్టార్కు నత్రజనికి 24 నుండి 58 కిలోలు, ఫాస్ఫరస్ 3 నుండి 18 కిలోలు, పొటాష్ 58 నుండి 63 కిలోలు నష్టపోతాయి. కలుపు మొక్కలకు సరి అయిన సమయంలో నిర్మూలించకపోయినట్టయితే పంట దిగుబడిలో 5 నుండి 100% తగ్గిపోతుంది. మల్బరీ తోటలో కనిపించే కలుపు మొక్కలు ఈ క్రింది విధంగా ఉన్నాయని తెలపడమైనది. ముందుగా నేల ఉసిరి ఫిల్లాంథస్ నెరూరి. ఇది గడ్డితో పాటు 15 నుండి 75 సెంటీమీటర్ల ఎత్తు పెరిగే వార్షిక కలుపు మొక్క. ఆకులు చిన్నగా రాచ ఉసిరిక ఆకుల వలె ఉంటాయి. స్త్రీ పురుష పుష్పాలు అతి సూక్ష్మంగా లేత ఆకుపచ్చ రంగులో ఒకే మొక్కపై వస్తాయి. పండ్లు గుండ్రంగా 2 నుండి 3 మిల్లీమీటర్లు ఉంటాయి. లెగస్కా మొలిస్ ఇది చిన్న పొద మొక్క, విత్తనాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతుంది. తుంగ మొండి కలుపు మొక్కలు అంటారు. ఇవి బహువార్షికాలు. వాతావరణంలో విపరీత పరిస్థితులు తట్టుకొని జీవిస్తూ పరిస్థితులు అనుకూలించగానే చిగురిస్తాయి. ఇవి ఆహారాన్ని దుంపలు, భూగర్భ కాండాల్లో నిల్వ చేస్తాయి. వీటిలో ప్రత్యుత్పత్తి విత్తనాల ద్వారా శాఖీయంగాను జరుగుతుంది. యూఫర్బియా జెనిటులేటా, యూఫర్బియా హిర్టా. ఈ మొక్కలు యూఫర్బియేసి ఫ్యామిలీకి చెందినవి. ఇవి అధికంగా పెరిగే మొక్కల్లో ఎక్కువ కలుపు మొక్కలు ఇవే ఉంటాయి. సో ఇవి ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తాయి. పార్థీనియం హిస్టోఫోరస్, దీనిని వయ్యారి బామ అని కూడా అంటారు. ఇది దేశవ్యాప్తంగా విస్తరించి కొరకరాని కొయ్యగా పరిణమించింది. దీనిని కాంగ్రెస్ గడ్డి, పశ్చిమాను అని కూడా అంటారు. దీనిని జన్మస్థానం అమెరికా, వెస్టిండీస్. దిగుమతి చేసుకున్న ధాన్యము, పరిశోధనల కోసం తెచ్చిన ధాన్యము, విత్తనాల ద్వారా దీని విత్తనం మన దేశంలోనికి చేరింది. దీనిని అధిక సంఖ్యలో ఉత్పత్తి అయిన విత్తనాలు తేలికగా ఉండి వివిధ ప్రాంతాలకు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. అంతేకాకుండా ఇతర జంతువుల ద్వారా కూడా ఇవి వ్యాప్తి చెందుతాయి. వీటికి చాలా సంవత్సరాల వరకు మొలకెత్తే శక్తి ఉంటుంది. దీనివల్ల మనుషులకు చర్మం అలర్జీ, శ్వాస సంబంధమైన వ్యాధులు కూడా కలుగుతాయి. గడ్డి చామంతి, తుంగ, దీనిని
ల్యూకస్ ఆస్పెరా అంటారు. ఇది ఆస్టరేసి ఫ్యామిలీకి చెందినది. ఇది కూడా ఒక వార్షిక మొక్క, చిన్న గుల్మం మాదిరి ఉంటుంది. అధికంగా నేలలో సారాన్ని గ్రహించి పంట పైరులకు నష్టాన్ని కలిగిస్తుంది. గలిజేరు అంబిటమాడు అంటారు. ఈ పొద మొక్క సరాసరి సంవత్సరానికి 52,000 విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. దీని గింజలు పశువులు తింటే చెడకుండా విసర్జించబడతాయి. ఈ పేడను ఎరువుగా వాడినట్లయితే ఈ గింజలు మొలకెత్తాయి. దీని పత్రాలు మృదువుగా ఆకుపచ్చగా అండాకృతిలో ఉంటాయి. గడ్డి చామంతి ట్రైడాక్స్ ప్రోకంబెన్స్. ఇవి నేలపై ప్రాకుతూ ప్రతి కణుపు నుంచి వేళ్లను ఏర్పరుస్తాయి. శాఖీయ ప్రత్యుత్పత్తి బాగా జరిగి ప్రతి కణుపు వద్ద కొత్త మొక్కగా పెరుగుతుంది. లెగోస్కోప్ సైప్రస్ రొటండస్ సైటోలోన్ డెక్టలైన్. కలుపు నిర్మూలన పద్ధతులు. కలుపు మొక్కలు చిన్నవిగా ఉండేటప్పుడు నిర్మూలించడం తేలిక. పైరు పెంచేందుకు భూమి తయారు చేసే విషయం నుంచి పైరు మొక్కలు కలుపు దాటని తట్టుకునే కీలక దశకు చేరుకుంటాయి. అంటే దిగుబడిలో తగ్గుదలకు అవకాశం లేని సమయం వరకు చేసే ప్రతి యాజమాన్య పద్ధతిలోనూ కలుపు మొక్కల పెరుగుదలను నిరోధించే విధానాలను ఆచరించాలి. అప్పుడే పైరు పూర్తి సామర్థ్యంతో వనరులను వినియోగించుకుని మనం కలుపు మొక్కలని అరికట్టడానికి వీలుంది. ఇందులో భౌతిక పద్ధతులు. కలుపును మనుషులచే తీయించాలి. నాగలి గుంటుగా గొర్రెతో దుక్కిని తయారు చేయాలి. కలుపు మొక్కల విత్తనాలు తయారు కాకముందే మొక్కను కోసివేయాలి. నీరు సమృద్ధిగా మాగాణి భూములలో కలుపు మొక్కలు చనిపోయే వరకు పూర్తిగా మునిగేటట్లు చేయాలి. కలుపు మొక్కలు తగలబెట్టాలి. నేలపై గడ్డి, పేపరు వల్ల, పాలిథిన్ ఫిలిం వల్ల కప్పి సూర్యరశ్మి తగలకుండా కలుపు మొక్కలపై పడకుండా చేయాలి. పనిముట్లను ఉపయోగించి కలుపు మొక్కలను వేళ్లతో సహా పెకలించాలి, తగలబెట్టాలి. బహువార్షిక మొక్కలను తొలగించడానికి చిన్న చిన్న కమతాలను పశువులతో లాగించి చేళ్ల మధ్య నేలను గుల్ల చేయాలి. కలుపు నిర్మూలన పనిముట్లలో కూర్పి, తోలిక, హుక్, పారదంతి, చేళ్లతో నెట్టుతూ కలుపు తీసే పరికరాలను చక్రపు దంతి, మెట్టదంతి, మూడు పళ్ళ దంతి, పళ్ళ చక్రాల దంతి మొదలైనవి ఉపయోగిస్తారు. తర్వాత లెగ్యుమినేసి మొక్కలు అయిన దైంచ, సన్నా హెంప్ లాంటి వాటిని పెంపకం చేసి అంటే వరుసల మధ్య పెంపకం చేసి వేసినట్టయితే సాధారణంగా మిగిలిన కలుపు మొక్కలు రాకోకుండా ఈ నీడకు అవి రావు. కాబట్టి అవే వాటిని నేలలో దున్నేటప్పుడు మనం వేసేసి చేసినట్టయితే మల్చింగ్ లాగా ఉపయోగించవచ్చు. కాబట్టి అప్పుడు కలుపు మొక్కలు పెరగకుండా చూడవచ్చు. రసాయన పద్ధతి. కలుపు మొక్కల నిర్మూలకు కలుపు నాశనలు అంటే వీడిసైడ్స్ ఉపయోగించాలి. వీటిని చాలా జాగ్రత్తగా వాడాలి. వీటి రసాయన లక్షణాలు తెలుసుకొని వాడే విధానాన్ని నిర్ణయించాలి. సెమేజాన్, కారమాక్స్, పారాక్లాట్, డలాహారాన్, తుంగ, గరిక వంటి మొండి మొక్కల పిచ్చుకారి చేయాలి. పార్థీనియంను అరికట్టడానికి 5 లీటర్ల నీటిలో 1 కిలో ఉప్పు, 5 గ్రాముల బట్టల సబ్బు వాడి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి వాటి మీద చల్లినట్టయితే పార్థీనియం నశిస్తుంది. అమ్మోనియం నైట్రేటు, మోనోక్లోరో ఎసిటిక్ ఆమ్లం రసాయనాలు కలుపు విత్తనాల మొలకెత్తే శక్తిని నిరోధిస్తాయి. గ్లైసిన్ అమ్మోనియం సల్ఫేట్లో కలిపి తుంగ, గరిక, ఊద
దొంగవరి, గుర్రపు డెక్క, దర్పగడ్డి, రెల్లు కంపులను అరికట్టవచ్చు. ఇవే కాకుండా T4D సోడియం మరియు 3,4-D ఇథైల్ ఎస్టర్, 2,4-D ఇమైన్, ఆల్ట్రాజెన్, డయోరన్, ఆల్కార్బ్, బ్యూటాక్లోరు, క్లోరోలిన్, జాంథియోకార్బ్, అనిలోఫాస్, ఆరోజైన్ అన్న రసాయనాలు కూడా వాడవచ్చు. జీవ సంబంధ నియంత్రణ బయోలాజికల్ కంట్రోల్. కొన్ని రకాల కలుపు మొక్కల నిర్మూలనలకు వాటిపై పెరిగే ఇతర మొక్కలను ఆశించని పురుగులను, శిలీంధ్రాలను వినియోగించి సాల్వియా కల్పును, క్రైటోబెంగాన్ సింగులారిస్ అనే పురుగులతోనూ, హైడ్రిల్లాతోనూ, వైట్ అముర్, టిలేపియా అనే చేప రకాలను, పార్థీనియం జైగ్రోగ్రామా, బైకా లొరేటా అనే పురుగులతోనూ నిర్మూలించవచ్చు. కొన్ని రకాల శిలీంధ్రాలు కొన్ని కలుపు మొక్కలపై మాత్రమే ఆశించి వాటిని నాశనం చేస్తాయి, ఇతర మొక్కలను ఆశించవు. కాబట్టి కలుపు నిర్మూలనలో వాటిని వాడాలి. అంతేకాకుండా విత్తనం తయారైన కలుపు మొక్కలు కలిసిన పశుగ్రాసాలను పశువులకు వేయకూడదు. కలుపు విత్తనాలను కల మట్టిని పొలంలోకి తోలడం మానాలి. ప్రూనింగ్. మల్బరీ సంవత్సరం పొడవునా పెరిగే మొక్క. దీనిని ఒకసారి నాటితే 15 నుండి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. ఆ తర్వాత దీనిని తొలగించి కొత్త మొక్కలను నాటాలి. మల్బరీ ఆకు ఉత్పత్తి దృష్ట్యా ఒక క్రమ పద్ధతిలో ఖండనం చేయాలి. ప్రూనింగ్ అంటే ఒక పద్ధతి ప్రకారం మొక్కలపై ఉన్న కొమ్మలను కత్తిరించి ఆకారం, పరిమాణం ఇస్తూ ఆకు ఉత్పత్తి పెరగడానికి ఆచరించే పద్ధతి. దీనివల్ల అన్ని కాలాల్లోన ఆకు ఉత్పత్తి ఉంటుంది. ఇందులో మల్బరీ ఒక క్రమ పద్ధతిలో ప్రూనింగ్ చేస్తే ఆకు కోత, అంతర్కృషి సులభమవుతాయి. అంతేకాకుండా మొలకెత్తే శక్తిని, ఆకు ఉత్పత్తిని మరలించడానికి వీలవుతుంది. మొక్కల్లో అన్ని కొమ్మలకు సరియైన సూర్యరశ్మి, పోషక పదార్థాలు అందవు. దీనివల్ల మొక్కలలో శక్తి వృధా అవుతుంది. కాబట్టి కొన్ని కొమ్మలను క్రమ పద్ధతిలో పెంచి అధిక ఉత్పత్తిని, నాణ్యతను పొందవచ్చు. సాధారణంగా మల్బరీ మొక్క అగ్రభాగంలోనే కొమ్మలు ఎక్కువగా పెరుగుతాయి. ప్రూనింగ్ వల్ల మొక్క కింది భాగాలకు అధిక శక్తి లభ్యమై త్వరగా పెరిగి ఎక్కువ నాణ్యత గల ఆకులు పెరుగుతాయి. ప్రూనింగ్ పద్ధతి అంటే పొలాన్ని దున్నడం, ఎరువులను వాడడం వంటిదే. ప్రతి సంవత్సరంలో తప్పనిసరిగా ఆకు ఉత్పత్తి మల్బరీని ఒక రూపంలో లేదా ఒక ఆకారంలో కత్తిరించి మొక్కను పలుచగా చేయాలి. దీనివల్ల ప్రతిసారి ప్రూనింగ్ చేసిన మొక్క ఆకారం, ఎత్తు, ఆకు కోతకు అందుబాటులో ఉంటాయి. ఈ విధంగా మొక్క ఆకారం, రూపము అనుకున్న విధంగా చేయడానికి ఆచరించే పద్ధతినే కట్ ఫామ్ లేదా కోత రూపం అని అంటారు. మొక్కలను సంవత్సరానికి ఒకసారి ప్రూనింగ్ చేసి కొత్త రూపాన్ని ఒకే మాదిరిగా ఉంచవచ్చు. జపాన్లో ఈ కోత రూపాన్ని ఖండనం ఎత్తు ఆధారంగా 3 రకాలుగా చేశారు. లో కట్ అంటే తక్కువ ఎత్తులో ఖండించడం. మిడ్ కట్ అంటే మధ్య ఎత్తు, మొక్కను 1 మీటర్ ఎత్తులో కత్తిరిస్తారు. హై కట్ ఎక్కువ ఎత్తు కోత, కాండాన్ని 1 మీటర్ కంటే ఎక్కువ ఎత్తులో కత్తిరిస్తారు. ప్రూనింగ్ విధానం మరియు కాలం అనుసరించి శీతల ప్రాంతాల్లో 2 నుండి 3 ఆకుకోతలు, ఉష్ణ ప్రదేశాల్లో 5 నుండి 6 ఆకుకోతలు తీయవచ్చు. భారతదేశంలో మల్బరీ సంవత్సరమంతా అంకురిస్తూ ఆకులను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ప్రూనింగ్ అనేది వర్షపాతం, ఆకుకోతపై ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో మల్బరీ సంవత్సరమంతా అంకురిస్తూ ఆకులను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ప్రూనింగ్ అనేది వర్షపాతం, ఆకుకోతపై ఆధారపడి ఉంటుంది. వర్షాధార మల్బరీ ప్రతి సంవత్సరం జూలై, ఆగస్టు మాసాల్లో మధ్యలో నేలకు 10 నుండి 15 సెంటీమీటర్ల ఎత్తులో కత్తిరించాలి. దీనిని బాటమ్ ప్రూనింగ్ అంటారు. కొమ్మలను నేలకు 45 నుండి 60 సెంటీమీటర్ల ఎత్తులో డిసెంబర్ నుంచి జనవరి మాసాల్లో కత్తిరించడాన్ని మిడిల్ ప్రూనింగ్ అంటారు.
ఈ పద్ధతి వల్ల శీతాకాలంలో కత్తిరించిన కొమ్మల కింద ఉండే మొగ్గలు ఉత్తేజం చెంది చిగురిస్తాయి. కర్ణాటకలో వరుస పద్ధతి సాగులో, బెంగాల్లో స్ట్రీంప్ పద్ధతి సాగులో ప్రతి ఆకు కోత తరువాత మల్బరీ ఆకులను నేలమట్టానికి కత్తిరిస్తారు. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రూనింగ్, ఆకు కోత రెండు ఒకేసారి చేయడం జరుగుతుంది. మొక్కలను చాలా తక్కువ ఎత్తులో కత్తిరించినప్పుడు వాటి పెరుగుదలకు సరిపడే ఎరువులు, నీళ్లు అందించాలి. కాశ్మీర్లో మల్బరీ పొదలను వసంత ఋతువులో, ఎండాకాలంలో ఏకాంతరంగా బాటం ప్రూనింగ్ చేస్తారు. బెంగాల్లో వర్షాకాలంలో మొక్కకు 0.20 నుండి 0.25 సెంటీమీటర్ల ఎత్తులో కత్తిరించడం జరుగుతుంది. ఈ పద్ధతిలో వర్షం వల్ల అడుగు ఆకులు చెడిపోకుండా కాపాడవచ్చు. దీని తర్వాత అవే మొక్కలతో అక్టోబర్లో పూర్తిగా నేలమట్టానికి కత్తిరించడం జరుగుతుంది. ప్రూనింగ్ రకాలు. ఫిస్ట్ ఫామ్. కొమ్మల అడుగు భాగంలో ఎప్పుడూ ఒకే ఎత్తులో కత్తిరించాలి. మొక్కలో ముఖ్యమైన కొమ్మలను ప్రతి సంవత్సరం కత్తిరించడం వల్ల ఆ భాగం బాగా లావెక్కి కొన్ని సంవత్సరాల తర్వాత పిడికిలిగా మారుతుంది. దీన్నే ఫిస్ట్ అంటారు. ఈ పద్ధతిలో మామూలుగా వచ్చే మొగ్గలే కాకుండా అంతర్గత మొగ్గలు కూడా మొక్కలో కొమ్మలుగా ఎదుగుతాయి. కాబట్టి మొగ్గ పెరిగి చిన్న వృక్షం అవుతుంది. ఈ పద్ధతి వల్ల చీడలు, వ్యాధులు నియంత్రించడం జరుగుతుంది. ఈ రకం ప్రూనింగ్ అధిక కొమ్మలు ఏర్పడడానికి కూడా తోడ్పడుతుంది. నాన్ ఫిస్ట్ ఫామ్. ఈ పద్ధతిలో ప్రధాన కాండం నుంచి 2 లేదా 3 కొమ్మలను పెరగనిచ్చినట్లయితే వాటి నుండి ద్వితీయ కొమ్మలు అభివృద్ధి చెందుతాయి. ఈ రూపాన్ని పిడికిలి రూపం కాకుండా ఉంటుంది కాబట్టి దీన్ని నాన్ ఫిస్ట్ ఫామ్ అంటారు. దీనిలో కాండం మొదలుకు కొద్ది దూరంలో కొమ్మలను కత్తిరించాలి. దీనివల్ల మొక్క వృక్షమై ప్రతి సంవత్సరంలోనూ కొంత ఎత్తుగా పెరుగుతుంది. ఈ పద్ధతిలో మల్బరీ వృక్షాలను పెంచడానికి అనువైనది. ఎందుకంటే మామూలుగా వచ్చే మొగ్గలు అనేక కొమ్మలతో పెరుగుతాయి. కానీ ఇంతకుముందు కత్తిరించిన కొమ్మలు బాగా చీడలు, వ్యాధులు రావడానికి తోడ్పడతాయి. మనం ఏ ప్రూనింగ్ పద్ధతిని అనుసరించిన మొక్కను ట్రిమ్మింగ్ లేదా ట్రైనింగ్ కూడా చేయాలి. ఇది 2 పద్ధతుల్లో జరుగుతుంది. రెండవ రకాన్ని చాలా వరకు రైతులు ఆచరిస్తున్నారు. దీనివల్ల మొక్కకు రూపం ఎక్కువ స్థలాన్ని ఆక్రమించి ఎక్కువ కొమ్మలతో అధిక ఉత్పత్తిని ఇస్తుంది. మల్బరీ ట్రైనింగ్. మల్బరీ నారు మొక్కలు నాటేటప్పుడు నేలకు 15 సెంటీమీటర్ల ఎత్తులో కత్తిరించాలి. ఈ మొక్కల నుంచి 3-4 కొమ్మలు పెరుగుతాయి. తర్వాత సంవత్సరంలో మొగ్గ వేయక ముందే లావెక్కిన కొమ్మలను నేల నుంచి 5 నుండి 10 సెంటీమీటర్ల ఎత్తులో కత్తిరించాలి. ఈ కొమ్మలను ప్రాథమిక కొమ్మలు అంటారు. వీటిపై 3 ద్వితీయ కొమ్మలను ఉంచి మిగిలిన కొమ్మలను కత్తిరించాలి. కాబట్టి 2వ సంవత్సరంలో ప్రతి మొక్కలో 9 కొమ్మలు ఉంటాయి. 3వ సంవత్సరంలో వసంత ఋతువులో ఆ కొమ్మలను పిడికిలి రూపానికి 3 సెంటీమీటర్ల ఎత్తులో కత్తిరించాలి. 4వ సంవత్సరంలో వసంత ఋతువులో తిరిగి కొమ్మలను పిడికిలి రూపంలో నుంచి 1 నుంచి 2 సెంటీమీటర్ల ఎత్తులో కత్తిరించాలి. తర్వాత నుంచి అదే పద్ధతిలో కొమ్మలు కత్తిరిస్తూ పోయినట్టయితే కొన్ని సంవత్సరాల్లో పిడికిలి ఆకారం వస్తుంది. 10 నుండి 15 సెంటీమీటర్ల పొడవు ఉండే లావైన కొమ్మలు ఏర్పడతాయి. ఈ పద్ధతిలో వసంత ఋతువులో ఆకు కోతకు తోడ్పడుతుంది. మొక్కలు వేగంగా పెరిగి వసంత ఋతువులో ఆకు కోత తర్వాత మే, జూన్ చేరేసరికి కొమ్మల ప్రూనింగ్ను ఎండాకాలపు ప్రూనింగ్ అంటే సమ్మర్ ప్రూనింగ్ అంటారు. ఈ మొక్కల నుంచి ఆకురాలు కాలంలో వసంత ఋతువులో ఆకు కోయవచ్చు. ఆకురాలు కాలంలో ఎండాకాలంలో పట్టుపురుగులను పెంచడానికి అనువుగా, మార్చిలో వసంత ఋతువులో మొగ్గ వేయడానికి ముందుగా మల్బరీ ప్రూనింగ్ చేయడానికి వసంతకాలపు ప్రూనింగ్ అంటే స్ప్రింగ్ ప్రూనింగ్ అంటారు. కొమ్మలను కత్తిరించడం వల్ల మొగ్గలు ఏర్పడి కొమ్మల సంఖ్య పెరిగి ఆకు ఉత్పత్తి అధికమవుతుంది. అంతేకాకుండా మొక్క సరియైన ఆకారంలో అనువైన ఎత్తులో ఉంటుంది. చీడలు, వ్యాధులు రాకుండా కాపాడవచ్చు. వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అంటే నీటి పారుదల. కృత్రిమంగా నేలకు నీరు ప్రవహించేలా చేసి మొక్క పెరుగుదలకు అవసరమైన తేమ లభించేటట్లు చేయటాన్నే నీటి పారుదల అని అంటారు. జీవులన్నిటికీ నీరు ముఖ్య అవసరం. మొక్కలలో కిరణజన సంయోగ క్రియకు నీరు తప్పనిసరిగా కావాలి. మొక్కలు 1 కిలో డ్రై వెయిట్
అంటే పొడి బరువుకు ఉండే పదార్థాన్ని ఉత్పత్తి చేయడానికి దాదాపుగా 400 నుండి 500 లీటర్ల నీరు అవసరం. అంతేకాకుండా మొక్కల్లో పోషక పదార్థాల రవాణాకు, ఉష్ణాన్ని తగ్గించడానికి నీరు అత్యవసరం. నీరు నేల ఉపరితలం నుంచి ఎగిరిపోవడం వల్ల, మొక్కలలో బాష్పోత్సేకం జరగడం వల్ల వేరు మండలంలో దాటి నేల లోపలి పొరలకు నీరు ఇంకిపోవడం వల్ల నేలలో నీటి శాతం తగ్గుతుంది. నీరు తక్కువగా ఉండే నేలల్లో మొక్కల పెరుగుదల ఆశించినంతగా కనిపించదు. పొడి నేలల్లో వేళ్లపై పెరుగుదల ఉండదు. ప్రకృతి పరంగా నేలలో తేమ విలువల వర్షంపై ఆధారపడతాయి. వర్షపాతం తక్కువైన ప్రాంతాల్లో నీరు ప్రవహింపచేసి మొక్కలకు అనుకూల పరిస్థితులు కల్పించి అధిక ఉత్పత్తులను సాధించవచ్చు. నీటి పారుదల ఉద్దేశం: నేలలోని తేమ శాతం మల్బరీ ఆకు ఉత్పత్తిపై ప్రభావాన్ని చూపెడుతుంది. తేమ తక్కువగా ఉన్నప్పుడు పొలానికి నీరు పెడితే ఆకు ఉత్పత్తి నాణ్యత పెరుగుతుంది. మొక్క శరీర ధర్మాలను సక్రమంగా నిర్వహించడానికి నీరు అత్యవసరం. మొక్క వేరు ద్వారా గ్రహించిన నీటిలో అధిక భాగం బాష్పోత్సేకం ద్వారా నష్టమవుతుంది. ఒక సంవత్సరానికి 50 నుండి 60 ఎకరా అంగుళాల ఎకరించి లేదా 125 నుండి 150 సెంటీమీటర్ల నీరు అందించాలి. మల్బరీలో రోజుకు 4 నుండి 5 మిల్లీమీటర్ల నీరు నష్టమవుతుంది. ఒకే రకమైన వర్షపాతం 100 నుండి 500 మిల్లీమీటర్ల నెలకు ఉన్నట్టయితే పంటకు నీరు పెట్టే అవసరం లేదు. కానీ ఇది జరిగే పని కాదు. అందువల్ల తోటకు నీరు పెట్టి ఆకు ఉత్పత్తిని పెంచాలి. అయితే అధికంగా నీరు పెట్టిన నేలలో గాలి అంటే ఎయిర్ ఇన్ సాయిల్ దెబ్బతిని మళ్ళీ పంట నష్టం కలుగుతుంది. అయితే నీటి సక్రమ వినియోగానికి నీటి పారుదల పద్ధతులను ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులను, నేల స్థితులను అనుసరించి ఎంపిక చేయాలి. నీటి పారుదల నియమాలు: మొక్కకు నీటి అవసరం జీవన చర్యల వినియోగానికి కావాలి. నీరు పెట్టేటప్పుడు జరిగే నష్టం, నేల తయారీకి మొదలగు ఇతర అవసరాలకు కూడా నీరు అవసరం. నీటి ఆవశ్యకత అనేది వాతావరణ స్థితిని, పంట రకం, నేలలో తేమ, పైరు దశలపై ఆధారపడుతుంది. నీటి అవసరం నీటి వినియోగం ప్లస్ ఉపయోగించడంలో నష్టాలు, అత్యవసర వినియోగం. ఇంకా నీటిని ఉపయోగించడంలో నష్టాలు నీటి పారుదల, నేల లక్షణం, నిర్వహణ పద్ధతులపై ఆధారపడుతుంది. నేల స్థితి, నేలలో తేమ, పైరు జాతి, మొక్కల మొదలైన అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అత్యవసర నీటి వినియోగాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రకృతిపరమైన స్థితిలో మొక్కల పెరుగుదల లాగా పంట మొక్కలు పెరగడానికి ఒక సమయంలో పెట్టిన నీటి ప్రభావాన్ని ఆ పంటకు అవసరమైన నీరు అని చెప్పవచ్చు. నీటి పారుదల సామర్థ్యం నేల వైనం అంటే టెక్స్చర్ పై ఆధారపడి ఉంటుంది. నేలలో తేమ సాయిల్ మాయిశ్చర్. మొక్కకు పెట్టిన నీరు అధికంగా ఉపయోగపడాలంటే మొక్క వేరు మండలాన్ని ఆవరించిన నేల తేమ అయ్యేంత వరకు నీరు వదలాలి. ఒకవేళ నీరు ఎక్కువైతే వేరు నుంచి కిందుకు జారిపోతుంది. వేరు మండలంలో నీటి నిల్వ, వేళ్ల లోతు, నేల నిర్మాణం ఆధారపడి ఉంటుంది. నేలలో తేమ మొత్తం క్షేత్ర జలధృతి వడిలే గుణకం పైన ఆధారపడుతుంది. నేల నుంచి గురుత్వ జలాన్ని తొలగించగా మిగిలిన అత్యధిక కేశ జలాన్ని క్షేత్ర జలధృతి ఫీల్డ్ కెపాసిటీ అని అంటారు. నేలలో పలుచని పొరల్లాగా ఉండే వాతావరణం తన్యత ఉండే నీటి ఆవిరి రూపాన్ని ఆద్రర్షక జలం హైగ్రోస్కోపిక్ వాటర్ అంటారు. ఆద్రర్షక నీటికి వెలుపల నిరంతరంగా మట్టి రేణువులు చుట్టూ ఏర్పడిన పలుచని నీటి పొరను కేశిక జలం అంటారు. గురుత్వ జలం నేలను సంతృప్తం చేసి గురుత్వాకర్షణ వల్ల లోపలి పొరలకు ఇంకిపోతుంది. వడిలే గుణకం అనేది మొక్కల శాశ్వతంగా వడిలిపోయే దశలో మృత్తికలో ఉండే తేమను సూచిస్తుంది. ఫీల్డ్ కెపాసిటీ వడిలే గుణకం మధ్య ఉండే నేలలో ఉపయోగమైన జలం
వేరు మండలాల్లో ఉండే ఉపయుక్తమైన జలం మొత్తం ఆ నేల లోతుకు, నేల నిర్మాణంపై ఆధారపడి ఉంటుంది. ఈ పరిధిలో కల నీటిని పెరిగే మల్బరీ ఒకే విధంగా గ్రహించదు. ఫీల్డ్ కెపాసిటీలో ఉన్న నీటి మొక్క ఎక్కువగా గ్రహించి అధికంగా పెరుగుతుంది. ఇక నేల తేమ వడిలే స్థాయికి దగ్గరయ్యే కొద్దీ మొక్క పెరుగుదల తగ్గుతుంది. అయితే మల్బరీ మొక్కలను 60 నుండి 70% కంటే ఎక్కువ ఉపయుక్తమైన జలాన్ని గ్రహించకూడదు. అప్పుడే మొక్క పెరుగుదల సక్రమంగా జరిగి ఆకుల ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. కాబట్టి క్రమ పద్ధతిలోన నీరుని పెట్టాలి. మల్బరీ నీటి అవసరం. మల్బరీ రూపం. సరైన పరిమాణంలో నీరు పెడుతున్నప్పుడు నేలలో మల్బరీ తేమ కెపాసిటీ స్థాయి చేరుతుంది. సమానంగా 70 నుండి 55 మీటర్లు హెక్టార్కు నీరు పెట్టాలి. ఈ నీటి పరిమాణం ఎక్కువైతే వేరు నుంచి నీరు లోపలి పొరలకు జారుతుంది. తక్కువైతే నీరు వేరు మండలంలోనికి చేరదు. మల్బరీ సంవత్సరానికి 40 నుండి 45 ఎకరా అంగుళాల నీరు అవసరం. దీనికి 25 నుండి 30 అంగుళాల వర్షపాతం సంవత్సరానికి అదనంగా 20 నుండి 22 ఇంచీల నీటిపారుదల అందించాలి. పట్టుపురుగుల పెంపకం కాలంలో వర్షం లేకపోతే 6 నుండి 7 సార్లు నీరు పెట్టాలి. నీరు పెట్టిన ప్రతిసారి 1.5 నుండి 2 ఎకరా అంగుళాల నీరు అందించాలి. ఇందుకు అనువుగా నీటి కాలువలు 7 నుంచి 8 అంగుళాల అధిక నీటిని సదుపాయంతో పెరిగిన మల్బరీ ఏపుగా చక్కగా మెరుస్తూ అనేక ఆకులతో గుబురుగా ఉంటుంది. ఆకులు లేత ఆకుపచ్చగా రసభరితమై మెరిసే తలముతో ఉన్నప్పుడు మంచి తేమ కల నేలలో పెరుగుతున్నాయని తెలుస్తుంది. మృత్తిక తేమ తక్కువైతే మొక్క సరిగా పెరగక ముదురు ఆకుపచ్చ రంగులో ఆకులు, తొందరగా ముదిరే ఆకులు కనిపిస్తాయి. కాబట్టి నేలలో తేమ పూర్తిగా తగ్గకముందే నీరు పెడితే మల్బరీ ఆరోగ్యంగా ఏపుగా పెరుగుతుంది. మంచి ఆకు దిగుబడిని ఇస్తుంది. బ్యూటీ ఆఫ్ వాటర్. ఇది పెట్టిన నీటి పరిమాణానికి అది ప్రవహించిన పొలం వైశాల్యానికి మధ్య సంబంధం తెలుపుతుంది. ఎందుకంటే ఒక ప్రమాణం నీరు ప్రవహింపజేస్తే పొలానికి సరిపోయి మల్బరీ ఏపుగా పెరుగుతుంది. నీళ్లు ఎన్నిసార్లు పెట్టాలన్నది ఆ మల్బరీ మొక్క పెరుగుదల, నేల స్వభావం, ఇంకా ఇతర వాతావరణ పరిస్థితులపైన ఆధారపడుతుంది. పొలంలో రోజుకు నీటి వినియోగం వల్ల నేలలో తేమ తగ్గుదలను గుర్తించి తదనుగుణంగా నీరు పెట్టాలి. ఇండియాలో బంకమట్టి రకం నేలకు ప్రతి 15 రోజులకు ఒకసారి, ఇసుక నేలకు 8 నుండి 15 రోజులకు ఒకసారి నీటిని అందించాలి. నీటి పారుదల నవంబర్ ఏప్రిల్లో 15 సార్లు నిర్వహించాలి. ఈ కాలానికి పట్టు పరిశ్రమలో అధిక ప్రాధాన్యత ఉన్నది కాబట్టి అవసరానికి అనుగుణంగా నీటిని నేలకు అందించాలి. తేమను గుర్తించే పద్ధతులు 4 ఉన్నాయి. గ్రావిమెట్రిక్ పద్ధతి, నేల రంధ్రాల ఎలక్ట్రాన్ల ఆధారంగా ఉండే పద్ధతి, ట్రాన్సియోమీటర్ ద్వారా, న్యూట్రాన్ పద్ధతి ద్వారా మనము తేమను గుర్తించవచ్చు. మొక్క చురుకుగా పెరుగుతూ ఆకుల ఉత్పత్తి నాణ్యత అధికంగా ఉన్నప్పుడు నీరు ఎక్కువ సార్లు పెట్టాలి. మల్బరీ సాగులో నీటి పరిమాణమే కాకుండా నాణ్యత కూడా ముఖ్యం. పెట్టిన నీటిలో 1000 ppm కంటే తక్కువ పూర్తి కరిగే లవణాలు ఉండాలి. నీరు పెట్టి ముందు పొలానికి అవసరమైన నీటిని లెక్క కట్టాలి. నీరు ఎక్కువగా పెడితే పోషక విలువల నష్టం, నీరు ఇంకిపోయే నష్టం, పెట్టే నీటి ఘనపరిమాణం ప్రమాణాలుగా లేదా ప్రవాహ ప్రమాణాలుగా, లోతు ప్రమాణాలుగా లెక్కిస్తారు. నీటి పరిమాణాన్ని లీటర్లు, క్యూబిక్ మీటర్లు, ప్రవాహ మరియు ప్రమాణాలను ఉదాహరణకు లీటరు, సెకనుకు, ఘనపు మీటరు, క్యూసెక్ అని పిలుస్తారు. లోతుకు ప్రమాణాలుగా హెక్టార్, సెంటీమీటర్కు హెక్టార్ మీటరు అని ఉన్నాయి. ఈ ప్రమాణాలను ఒకదాని మార్చడానికి వీలు ఉంటుంది. హెక్టారు సెంటీమీటర్ నీరు 1 హెక్టార్ పొలంలో 1 సెంటీమీటర్ లోతు ప్రవహించడానికి కావలసిన నీరు.
క్యూసెక్ నీరు ఒక ఘనపు అడుగు సెకండ్ వేగంతో ప్రవహించడమని అర్థం. ఎకరా అంగుళం ఎకరించ్ ఒక ఎకరా పొలంలో ఒక అంగుళం ఎత్తు వరకు నీరు నిల్వ ఉండేటట్లు నీరు పెట్టినట్టయితే ఒక ఎకరాకు 43,540 చదరపు అడుగులు. అంగుళం అడుగులో 1/12 భాగం ఉంటుంది. కాబట్టి నీటిని 1/12 = 3,630 ఘనపు అడుగులు. ఒక గ్యాలిన్ నీరు 0.16 ఘన అడుగుల మరియు 10 పౌండ్ల బరువుకు సమానం. నేలలో నీటి లెక్కలు. పొడి బరువు ఆధారంగా నీటి పరిమాణం. నీటి బరువు బై ఎండిన నేల బరువు ఇంటూ 100. నేల పరిమాణం ఆధారంగా నీటి పరిమాణం PV = నీటి బరువు బై పొడి నేల ఇంటూ 100 ఇంటూ BD, లేదా BD అన్నది నేల రేణువుల మధ్య సాంద్రత, లేదా PV = PD ఇంటూ BD. ఈ విధంగా నీటిని లెక్కించడం జరుగుతుంది. భూమిపై నీరు ఘన, ద్రవ, వాయు రూపంలో ఉంటుంది. ప్రపంచంలో మొత్తంగా నీటిలో 97.39% సముద్రాల్లో ఉంది. ఇది వ్యవసాయ సేద్యానికి పనికిరాదు. ఇక్కడ మిగిలిన నీటిలో కేవలం 2.60% మంచినీరు. ఇందులో 2.1% ధ్రువ ప్రాంతాల్లో పశ్చిమ శిరోవేశాలుగా, తేలే మంచు కొండల్లో ఐస్బర్గ్ హిమాలయ నిదాలుగా ఉంటుంది. 0.58% భూగర్భ జలంగా, నేలలో తేమగా, 0.2% నదులు, చెరువులు, మిగిలిన 0.01% వాతావరణంలో తేమ రూపంలో ఉంటుంది. ఇందులో భూగర్భ జలం, చెరువులు, నదులు వాతావరణ తేమను పంటలకు వినియోగించవచ్చు. నేలలోని నీటికి వర్షమే ప్రధానం. వర్షాలు అనుకున్న సమయంలో కావలసిన పరిమాణంలో కురియవు, కాబట్టి పంట ఉత్పత్తులు తగ్గుతాయి. అధిక వర్షాల వల్ల భూమిని చేరిన నీరు మొత్తం నేలలో ఇంకదు. ఈ నీరు ప్రవహించి నదులు, కుంటలు, చెరువులు, కాలువల్లోకి నిలిచి నీటి వనరులను ఏర్పరుస్తుంది. దేశం మొత్తం మీద వర్షపాతం సంవత్సరానికి 1200 మిల్లీమీటర్లు. దీని పరిమాణం 400 మిలియన్ల హెక్టార్ల మీటర్లు. ఇందులో 18% నీరు అవుతుంది. కాబట్టి ప్రవహించే నీటికి నీటి ఆధారం ఉపరితలంలో మిగిలిన నీరు, భూగర్భ జలంలో వర్షం ప్రభావం చూపే వర్షపాతం మొక్క పెరుగుదలకు అతి ముఖ్యం. మొక్క లేదా పంట పెరిగే దశలో పడిన వర్షం ఆ పంట మొక్కల అవసరాలకు అందుతుంది. వర్షం కురిసినప్పుడు వేరు మండలం దాటి నీరు లోపలి పొరలలోకి ఇంకిపోయే నీరు ఉపరితలంపై ప్రవహించగా నీరు పోగా మిగిలిన దాన్నే ప్రభావం చూపే వర్షపాతం అంటారు. దీనినే మొక్కలు వినియోగించడానికి ఉపయోగపడే వర్షం అంటారు. నేలలోకి ఇంకిన నీరు భూగర్భ జల స్థాయిని పెంచుతుంది. ఈ నీటిని బావులు తవ్వి, బోర్ పంపులు వేసి పంటలకు వినియోగించవచ్చు. పొలానికి నీరు పెట్టడానికి నదులు, చెరువులు, బావులు వరుసగా తోడ్పడతాయి. నదుల నుంచి నీటిని కాలువల ద్వారా మళ్లిస్తారు. ప్రకృతి పరంగా ఏర్పడిన పల్లంలో అధికంగా నీరు చేరితే దాన్ని లేకని, కృత్రిమంగా నీటి కోసం ఏర్పాటున తటాకం లేదా చెరువు లేదా ట్యాంక్ అని అంటారు. నేలలో చాలా లోతు వరకు రంధ్రాలు చేసి భూగర్భ జలాలను పొలాలకు అందిస్తారు. దిగుడు బావులు, బోర్వెల్స్, గొట్టపు బావులు, దీన్ని ట్యూబ్వెల్స్ అని, ఆర్టీరియస్ బావులు అని అనేక రకాలు ఉన్నాయి. ఇంతేకాకుండా నేల బావుల నుంచి నీటిని వివిధ పనిముట్లతో తీయటాన్ని ఎత్తిపోతలు అని పిలుస్తారు. నీటిపారుదల పద్ధతులు. ముందుగా ఉపరితల నీటి పారుదల పద్ధతులు. ఫ్లోడింగ్. ఈ పద్ధతి ఎక్కువగా వరి సాగుకు తోడ్పడుతుంది. అందుబాటులో ఉన్న కాలువకి ద్వారా నీరు పొలంలోకి ప్రవేశిస్తుంది. పొలంలో ఒకే మాదిరిగా నీరు చుట్టుకుంటుంది. ఈ పద్ధతిలో కూలీల ఖర్చు చాలా తక్కువ. బేసిన్ లేదా ఫ్లాట్ బెడ్ మెథడ్. ఇందులో పొలాన్ని చతురస్రాకారంలో చిన్న చిన్న ప్లాట్లుగా చేయాలి. వీటి చుట్టూ గట్లు, నీరు నిలవడానికి కాలువలు ఏర్పాటు చేయాలి.
ఒక కాలువ 2 ప్లాట్లకు లేదా 2 బేసిన్లకు నీరును అందిస్తుంది. కాలువ నేల రకాన్ని బట్టి ప్లాట్లను 3x4 మీటర్లు నుంచి 6x5 మీటర్ల కొలతతో చేయాలి. ఇందులో అనేక లాభాలు ఉన్నాయి. అనేక రకాల నేలకు అనువైన పద్ధతి. నీరు ఒకే రకంగా తొందరగా ప్రవహిస్తుంది. నీటి నష్టం తక్కువ. నేల క్రమక్షయం జరగదు. నష్టాలు: ప్లాట్లో తయారీకి నీరు పెట్టడానికి ఎక్కువ కూలీలు కావాలి. నేల వృధా అవుతుంది. మధ్యంతర కృషి అవసరం. బేసిన్ పద్ధతి. ఇది పండ్ల తోటలకు, మల్బరీ వృక్షాలకు అనువైనది. వృక్షం కాండం చుట్టూ ఏర్పడిన గుండ్రటి కాలువల్లో నీరు ప్రవేశిస్తుంది. బేసిన్ గుండ్రంగా 15 మీటర్ల వ్యాసంతో ఉండాలి. బేసిన్ పరిమాణము చిన్న మొక్కకు చిన్నదిగా, పెద్ద మొక్కకు పెద్దదిగా, వృక్షం వయసు ఆధారంగా తయారు చేయాలి. బేసిన్లను నీటి కాలువలకు కలిపి ఉంటాయి. ఇందులో నీటి వృధా జరగదు. కాలువ పద్ధతి. పొలాన్ని కాలువలుగా గట్లుగా విధించాలి. నీరును ఒకేసారి 2-3 కాలువల్లోకి ప్రవేశించడానికి వీలవుతుంది. ఇందులో కాలువలు మొదటిగా నీటితో నిండి తర్వాత నెమ్మదిగా గట్ల వైపు పార్శ్వంగా అలుముకొని మొత్తం తడి అవుతుంది. నీటి పొదుపు. మొక్కలు దగ్గరగా ఉన్న నీరుపై పెట్టవచ్చు. నేల ఉపరితలం నుంచి నీరు తక్కువగా ఎగురుతుంది. గుంటల్లో మొక్కల్లో వేళ్ళు ఉండడం వల్ల వేరు మండలానికి గాలి సోకి అధికంగా పెరుగుతుంది. అధిక వర్షంలో కాలువలు నిండి ఎక్కువైన నీరు పొలంలోనికి వెలుపలికి ప్రవేశిస్తుంది. మధ్యంతర కృషి వీలవుతుంది. తక్కువ కూలీల ఖర్చు. ఉపరితల నీటిపారుదల పద్ధతి. భూమిలో వేసిన రంధ్రసహిత గొట్టాలతో నేల ఉపరితలానికి నీరు చేరుతుంది. దీనితో నెమ్మదిగా నీరు వేరు మండలానికి తడుపుతుంది. ఈ పద్ధతిలో నేల ఉపరితలం పొడిగా కనిపించిన వేరు మండలానికి నీరు అందుతుంది. లాభాలు: నీటి ఆవిరి ఉండదు. పొడి ఉపరితలం వల్ల కలుపు తక్కువ అవుతుంది. గొట్టాలు కాకుండా సేద్యం చేయడం కష్టం, ఖర్చు అధికం. స్ప్రింక్లర్ల పద్ధతి. ఇందులో నీరు చినుకుల వలె వర్షంలా పంటపై పడుతుంది. ఇందులో పంపు, ముఖ్యమైన గొట్టాలు, పార్శ్వపు గొట్టాలు, రైజర్ గొట్టం, స్ప్రింక్లర్ అనేవి ఉంటాయి. పొలంలో వరుసల మధ్య ముఖ్యమైన గొట్టాలకు అడ్డంగా పార్శ్వపు గొట్టాలను, వాటి రైజర్లను, గొట్టాలను నిలువుగా అమర్చాలి. రైజర్ గొట్టము పంట ఎత్తుకు అనుగుణంగా ఉండాలి. ఈ గొట్టానికి ఒక తిరిగే స్ప్రింక్లర్ను అమర్చి పంపు నీటిని ఎక్కువ ఒత్తిడితో విడుదల చేయడం వల్ల నీరు ముఖ్యమైన గొట్టాల నుండి పార్శ్వపు గొట్టాలు, రైజర్ గొట్టాల ద్వారా స్ప్రింక్లర్లో నుంచి చిమ్మబడుతుంది. నీటి ఒత్తిడి వల్ల స్ప్రింక్లర్లు నెమ్మదిగా తిరగడం వల్ల నీరు ఎక్కువ దూరం చిమ్ముతుంది. ఇందులో గంటకు 1000 లీటర్లు నీరు 2.5 బార్ ఒత్తిడితో 10 మీటర్ల దూరం పడుతుంది. స్ప్రింక్లర్లో నీరు ఎక్కువ దూరం లేదా తక్కువ దూరం చిమ్మడానికి నాజిల్స్ ఉంటాయి. ఈ పద్ధతి మల్బరీ పొదలుగా పెంచే ప్రాంతానికి అనువుగా ఉంటుంది. లాభాలు: నీరు ఒకే రకంగా ప్రవహిస్తుంది. నీటిని ఎక్కువ పొదుపుగా వాడవచ్చు. నేల క్రమక్షయం జరగదు. నేలలో తేమ సరైన స్థాయిలో ఉంటుంది. ఎరువులు, క్రిమిసంహారక మందులను కూడా వీటి ద్వారా అందించవచ్చు. నష్టాలు: కొంచెం ఖర్చుతో కూడిన పని. ఎక్కువ గాలి వీచే, ఎండ కాసే ప్రాంతాలకు పనికిరాదు. విద్యుత్ శక్తి అధిక ఖర్చు అవుతుంది. స్ప్రింక్లర్ల పద్ధతిని కొంచెం మార్చి లీప్ పద్ధతి, లో ఎనర్జీ ప్రెసిషన్ అఫిసియేషన్ అనేది రూపొందించినారు. ఇందులో నీరు నేరుగా కాలువల్లోకి తక్కువ ఒత్తిడితో ప్రవహిస్తుంది. డ్రిప్ ఇరిగేషన్, మైక్రో డ్రిప్ ఇరిగేషన్. ఈ పద్ధతిని మల్బరీ వృక్షాలుగా పెంచే ప్రాంతాలకు సరిపోతుంది. ఇందులో నీరు పంపిణీ గొట్టాల నుంచి నెమ్మదిగా వెలువడే మొక్కకు చేరుతుంది. డ్రిప్ పారుదల. ఇందులో నీరు ఒత్తిడి లేకుండా డ్రిప్పర్ నుంచి విడుదలవుతుంది. దీని నుండి నీరు నేలకు 4 నుండి 5 లీటర్ల గంటకు వెలువడుతుంది. ఈ పద్ధతిలో ప్రతి 14 రోజులకు ఒకసారి నీరు పెట్టడం అనేది జరుగుతుంది. లాభాలు: నీటి కొరత ఉన్న ప్రాంతాలకు మంచి పద్ధతి. నీటి వరద, నేల లోపలి వరకు పొరలకు నీరు ఇంకడం,
ఎగిరిపోవడం ఉండదు. నీరు నేల ఎల్లప్పుడూ ఫీల్డ్ కెపాసిటీకి దగ్గరగా ఉంటుంది. ఎక్కువ తేమ వల్ల నేలలో లవణాల సాంద్రత తగ్గుతుంది. నేల చదును చేయకుండా నీరు పెట్టవచ్చు. ఎరువులను వీటితో పాటు వేయవచ్చు. కలుపు తగ్గుతుంది. ఈ పద్ధతులను నీటిపారుదలలో నీరు అందించడం వల్ల మొక్క బాగా ఏపుగా పెరుగుతుంది. సో పై విషయాలు మీరు క్షుణ్ణంగా గ్రహించి తెలుసుకొని మీరు బాగా గుర్తుంచుకొని పరీక్షలకు ప్రిపేర్ అయినట్లయితే మీరు మంచి మార్కులను పొందడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్.